నోటికి కమ్మగా రుచిగా జ్వరం వచ్చినప్పుడు నోరు పాడైనప్పుడు ఇలాంటి రసం ఒక్కసారి చేసుకొని తినండి. అసలుకి ఇంకెప్పటికీ ఇదే చేసుకొని తిని గ్లాసులు గ్లాసులు తాగుతారండి. అంత టేస్టీ రసం అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. దీంట్లో ఒక చిట్కా ఉంది, అదేంటంటే లాస్ట్ని చెప్తాను. ఇప్పుడైతే ఒక నిమ్మకాయ సైజు నిమ్మకాయను, చింతపండు, ఒక 3 టమోటాలు శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని స్టవ్ మీద పెట్టుకొని శుభ్రంగా బాయిల్ చేసుకోవాలి. ఈలోపు కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు మసాలా కోసం అండి, ధనియాలు, ఎండు కొబ్బరి ఒక 4 పలుకులు, మన స్పైసీ తగినంత కారం, మిరియాలు, కందిపప్పు ఒక 4, 5 వెల్లుల్లి, ఇవన్నీ మెత్తగా కాకుండా కొంచెం క్రోస్గా గ్రైండ్ చేసుకోండి. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి అన్నీ చూసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోండి. చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలా నేను చెప్పినట్లే చేసుకోండి. ఈ పౌడరేనండి మెయిన్ సీక్రెట్. ఇది వేయడం వల్ల రసం చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పటిదాకా ఎవ్వరు చేసుకోండి రసం అండి. ఇవి చూడండి బాయిల్ అయిపోయినాయి. ఇవి బాగా చల్లారిన తర్వాత టమాటా వాటిపైన ఉన్న పీల్ని అయితే తీసేద్దాము. ఎక్కువ ఈ రసం మనకి ఇప్పుడు వర్షాలు, క్లైమేట్, జలుబులు, జ్వరాలు ఇలాంటివి వచ్చి నోరంతా పాడైపోతుంది కదా. అలాంటప్పుడు కొంచెం మనం రసంతో తినడానికి ఇష్టపడతాము. అలా కాకుండా ఈ రసం ఏందనుకో, గొంతులో ఏమన్నా నసగున్నా, ఇంకోటి ఏమన్నా నోటికి చేదుగా అనిపించినప్పుడు ఇలాంటి రసం అయితే చాలా బాగుండిద్దండి. ఒకసారి ట్రై చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాగా మనం ఉడికిచ్చిన చింతపండు ఇవి మొత్తం వేసుకొని స్పూన్తోనో లేదా పప్పు గుత్తితోనో ఇట్లా మెత్తగా మ్యాష్ చేసుకొని గట్టిగా ఇట్లా చేత్తో స్మాష్ అవ్వాలి. తర్వాత తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకా దాంట్లో ఉన్న పిట్టంతా తీసేసేయండి, పక్కన పెట్టేసేయండి. ఉడికించుకున్న నీళ్ళు కూడా దాంట్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పోపు అయితే వేసుకుందాం. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొంచెం ధనియాలు, జీలకర్ర పచ్చిశనగపప్పు, కొన్ని ఆవాలు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. దీంట్లో కొంచెం పచ్చివాసన పోయి ఎంతవరకు కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోండి పేస్ట్. మొత్తం కలుపుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న రసం నీళ్ళు కూడా పోసేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. కొంచెం పసుపు అయితే వేసుకోండి. ఆల్రెడీ మనం ఇందాక కొంచెం వేసాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 4, 5 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని కొంచెం హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం మిరియాలు వేసాము, మళ్ళీ ఇంకొంచెం మిరియాల పౌడర్ వేయడం వల్ల కొంచెం మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, గొంతులో ఏమన్నా నసగున్నా ఇలాంటివి క్లియర్ అయితే. చూడండి బాగా మరిగిపోతుంది కదా. మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. ఈజీగా సింపుల్గా త్వరగా అయిపోయే రసం అండి. ఇంకా వేడి వేడి అన్నంలో కాంబినేషన్ ఆమ్లెట్ కానీ ఏమైనా ఫ్రై కానీ వేసుకొని ఇలా చారు వేసుకొని లూజ్గా, అన్నం తక్కువ ఉండాలి, చారు ఎక్కువ ఉంటే మీలో ఎంతమందికి ఇష్టమో తెలపండి. నాకైతే అన్నం కొంచెమే ఉండాలి, చారు అయితే ఇలా నిండుగా అట్లా ఉండాలి. ఇలా మంచిగా చూడండి వేడిగా కాలిపోతూ ఉంది. ఇలాగ వేడిగా తినడం ఇష్టం ఎవరికో కామెంట్ చేయండి. నాకైతే వేడిగా తిన్నప్పుడు ఒక 2 ముద్దలు ఎగస్ట్రాగే తింటాను నేనైతే.
ఇంకా మొత్తము ఇలా కలుపుకొని చూడండి. ఎంత చూస్తేనే మీకు నోరేయాలనిపిస్తుంది కదా. అయితే ఎందుకు ఆలస్యం, మంచిగా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.